మేము తీసుకున్నాం. వి విల్ గ్యారంటీ ఎఫ్ఎల్ అని. అది చెప్తాం చాలా తేలికైంది. దానికి సంస్కరణలు తీసుకురావాలి, దానికి మొత్తం సిస్టమ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా చూస్తే ఇప్పుడు టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఆన్లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా, ఉపాధ్యాయులందరూ లేదు మాన్యువల్ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. నేను మా ఎమ్మెల్సీలు అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజంకి మేము రివర్ట్ అయ్యాం. దానివల్ల వాస్తవంగా ఆలస్యమైంది. ఏంటంటే నా లక్ష్యం ఏంటంటే పిల్లలు మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు వాళ్ళు మొదటి రోజే వస్తారని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ అది సాధించలేకపోయా. దానివల్ల నేను చాలా బాధపడుతున్నా. అధికారులందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు. మండే కల్లా మొత్తం ఈ టీచర్ బదిలీలన్నీ కూడా పూర్తి చేసి ఈ మొత్తం వ్యవస్థ స్టెబిలైజ్ అవుతుంది. వచ్చే సంవత్సరంలో 10th క్లాస్ రిజల్ట్స్ కానివ్వండి, లేదంటే ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, ఆల్రెడీ ఒక మార్క్ చేసాం. కానీ దానికన్నా బెటర్ చేయాలని లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతుందని ప్రజలు తెలుపుకుంటూ, ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, గతంలో ప్రభుత్వ పాఠశాలల గురించి నాకు తెలుసు. కరెక్ట్గా డేటా లేదు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి, అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలా కాకుండా అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం. దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో తల్లిదండ్రులందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. 1 year ఇవ్వండి, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం. మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్గా మేము పనిచేస్తున్నాం. మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి.